బ్రెయిన్ డెడ్ అయ్యి మరణించిన అవయవదానం చేసి పునర్జన్మ ఎత్తాడు ఓ యువకుడు. తమ కుమారుడు కన్నుమూశాడని పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ తల్లిదండ్రులు మరో ఇంట విషాదం జరగకూడదని అతని అవయవాలు దానం చేసి తమ గొప్ప మనసును చాటుకున్నారు. నారాయణపేట జిల్లా కోటకొండ గ్రామానికి చెందిన రాహుల్ జడ్చర్ల పోలేపల్లి పారిశ్రామిక వార్డులోని ఓ మెడిసిన్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ యువకుడు కోటకొండ నుంచి జడ్చర్లకు వెళుతుండగా బైక్ను అడవి పంది ఢీకొట్టడంతో కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని హుటాహుటిన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా యువకుడు రాహుల్ బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయినప్పటికీ తమ కుమారుడి మరణం మరో 4 కుటుంబాల్లో వెలుగులు నింపాలని, అవయవదానం చేయాలని నిర్ణయించుకున్నారు. తమ కుమారుడి అవయవాలను దానం చేసి ట్రైలర్ గణేష్ దంపతులు పలువురికి ఆదర్శంగా నిలిచారు. ఆసుపత్రి సిబ్బంది తుది లాంఛనాలను పూర్తి చేసి యువకుడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. రోజులుగా మృత్యువుతో పోరాడుతూ నిన్న అంటే రాత్రి 9 గంటల 10 నిమిషాలకు స్వర్గస్థుడైనాడు. అయినా ఇంత దుఃఖకరమైన వార్త, ఈ వార్త తల్లిదండ్రులు ఆ దుఃఖాన్ని ఇట్లే అనుభవిస్తూ, దాంతోపాటు తన కొడుకు చనిపోయినా పర్వాలేదు, ఒక 4 ప్రాణాలు బతుకుతాయి అనే రకంగా అవయవాలు దానం చేయడంలో ఇంతవరకు మా డిస్టిక్లో అయితే నేను వినలేదు. కానీ వాస్తవంగా వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రము పాదాభివందనం చెప్పుకుంటున్నాను ఈ ఎస్ఎస్కే సమాజం. కానీ నా కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఇంకా కొందరిని రక్షించాలని చెప్పేసి తన కుమారుని యొక్క హార్ట్ని, లివర్ని, అదేవిధంగా లంగ్స్ని, 2 కిడ్నీలను కూడా దానం చేసి తన కుమారుడు పోయిన ఇంకా 5 మందిని రక్షించే విధంగా దానం చేసినటువంటి నారాయణరావు బసుదేవ్ గారికి ఈరోజు నేను ఒక సీనియర్ న్యాయవాదిగా, ఒక నారాయణపేట ఒక పెద్ద మనిషిగా, అదేవిధంగా మా సోమ క్షత్రియ సమాజం యొక్క ఆల్ ఇండియా ఉపాధ్యక్షునిగా నేను ఆ కుటుంబ